హైదరాబాద్ చందానగర్లో కాల్పుల ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజ్లో దొంగలు షాప్ లోపలికి రావడం క్లియర్గా రికార్డ్ అయింది. దొంగతనానికి ముందు రెక్కీ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. షాప్ లోపలికి వచ్చిన సీసీ కెమెరాలను కూడా దొంగలు గన్తో కాల్చేశారు. చందానగర్ ఖజానా జ్యువెలర్స్ షాప్ లో ఉదయం దుండగుల కాల్పులకు తెగబడ్డారు. షాపు తెరిచిన తర్వాత సిబ్బంది సమావేశమైన సమయంలో ఈ ఘటన జరిగింది. కాల్పుల్లో సిబ్బందికి గాయాలయ్యాయి. వెంటనే వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కేపీహెచ్బీ కాలనీ 7వ ఫేజ్లో చోరీ చేసిన దుండగులే చందానగర్లో కాల్పులు జరిపినట్లు గుర్తించారు. నిందితుల కోసం 10 పోలీస్ టీంలు గాలిస్తున్నాయి. చందానగర్లో కాల్పుల ఘటనకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి అందిస్తారు లైవ్ లో. శశి, చందానగర్ కాల్పుల ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. నిందితుల కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. ఇప్పటికే 10 బృందాలను ఏర్పాటు చేసినటువంటి పోలీసులు వివిధ మార్గాల్లో వారి కోసం అన్వేషిస్తూ ఉన్నారు. సరిగ్గా ఉదయం 10:30 గంటల ప్రాంతంలో జ్యువెలరీ షాపులకు చొరబడినటువంటి సుమారుగా 6 మంది దుండగులు సిబ్బంది మీద దాడికి యత్నించి అనంతరం దోపిడీకి యత్నించారు. అయితే సిబ్బంది ప్రతిఘటించడంతో వారి మీద కాల్పులకు తెగబడ్డారు. అందుబాటులో ఉండేటువంటి కేజీ వెండిని తీసుకుని ఇక్కడి నుంచి పరారైనటువంటి సందర్భం కనిపిస్తోంది. ప్రధానంగా నిందితులంతా కూడా అప్పటికే తమ వద్ద ఉన్న తాము సిద్ధంగా ఉంచుకున్నటువంటి బైకుల మీద పరారైనట్టుగా తెలుస్తుంది. వీరంతా కూడా 2 బైకుల మీద సంగారెడ్డి వైపు వెళ్ళినట్టుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. సో అందుకు సంబంధించినటువంటి నిందితులు వెళ్ళినటువంటి బైక్ మీద వెళ్తున్నటువంటి నిందితులకు సంబంధించినటువంటి ఫోటోలు కూడా ఎక్స్క్లూజివ్గా మనం ఏబిఎన్ స్క్రీన్ మీద మనం చూడొచ్చు. ప్రధానంగా వీరంతా కూడా సంగారెడ్డి, జైరాబాద్ వెళ్ళి ఉంటారంటూ కూడా పోలీసులు భావించి అందుకు అనుగుణంగానే ప్రత్యేక టీంలను అటువైపు సెర్చ్ చేయిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. చెక్ పోస్టులతో పాటు ఏవైతే అటువైపుగా ప్రధానమైనటువంటి ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాలన్నింటిలో కూడా ప్రత్యేకంగా తనిఖీలను చేపడుతూ ఉన్నారు. ఇప్పటికే క్లూస్ టీం ఈ జ్యువెలరీ షాప్లో సేకరిస్తూ ఉంది. ఇక నిందితులకు సంబంధించినటువంటి జాడా తెలుసుకునే అంశంలో భాగంగా క్లూస్ చాలా కీలకం అవుతాయి. అయితే నిందితులకు సంబంధించినటువంటి ఏమైనా క్లూస్ దొరుకుతాయన్న భావన నేపథ్యంలో అణువును కూడా మొత్తం అంతా జ్యువెలరీ షాప్లో గాలిస్తూ ఉన్నారు క్లూస్ టీం. ప్రత్యేకంగా వారి వేలిముద్రలు ఎక్కడైనా కనిపించే అవకాశం ఉంటుందంటూ కూడా వేలిముద్రల కోసం కూడా ప్రత్యేకంగా సెర్చ్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ వేలిముద్రలు లభిస్తే కనుక అందుకు సంబంధించినటువంటి వేలిముద్రలతో పాత నేరస్తుల వేలిముద్రలతో సరిపోలిస్తే మాత్రం అందుకు సంబంధించిన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. కేసు కూడా డిటెక్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రత్యేకంగా క్లూస్ టీం వేలిముద్రల కోసం తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నటువంటి సందర్భం. అయితే వీరంతా కూడా అంతరాష్ట్ర దొంగల లేకపోతే ఇక్కడే ఉన్నటువంటి ముఠాలన్న అంశాల గురించి కూడా పోలీసులు ఇప్పటికే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు కూడా హైదరాబాద్లో కాల్పులకు తెగబడినటువంటి దొంగలు ప్రధానంగా బీహార్ గ్యాంగ్ సంబంధించిన వారు ఉన్నారు, పార్టీ గ్యాంగ్ ఉంది, ఆ తర్వాత హర్యానాకు సంబంధించినటువంటి గ్యాంగ్స్ కూడా ఉన్నారు. సో వీరేనా లేకపోతే లోకల్గా ఉండేటటువంటి గ్యాంగ్స్ ఎవరైనా ఈ దోపిడీకి యత్నించారా అన్నటువంటి కోణంలో కూడా ఇప్పటికే పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే ఆ జ్యువెలరీ షాప్లో ప్రత్యేకంగా వారు ఫైరింగ్ చేసినప్పుడు ఆ షెల్స్ ఇప్పటికే 2 షెల్స్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సో ఆ షెల్స్ ఆధారంగా కూడా ఇప్పటికే దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. ఆ షెల్స్ సీజ్ చేయడం ద్వారా వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించడం ద్వారా ఏ గన్ వినియోగించారు ఫైరింగ్ చేయడానికి అన్నటువంటి అంశాలు కూడా కొలిక్కొచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇంతకుముందు సిపి అలాగే డీసీపీ మాట్లాడుతున్నటువంటి సందర్భంలో కూడా కేసుకు సంబంధించినటువంటి కీలక ఆధారాలను సేకరించాము. ఆ ఆధారాలకు అనుగుణంగానే ఇప్పటికే టీమ్స్ పనిచేస్తూ ఉన్నాయి. అతి త్వరలోనే వారిని పట్టుకుంటామంటూ కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. మరోవైపు ఈ యొక్క కాల్పుల్లో ప్రధానంగా జ్యువెలరీ షాప్కు సంబంధించినటువంటి డిప్యూటీ మేనేజర్ గాయపడ్డారు. ఆయన తొడభాగంలో ఇప్పటికే బుల్లెట్ గాయమైంది. అయితే లోపలికి చొచ్చుకుని వెళ్ళినటువంటి దొంగలు ముందుగా అక్కడే ఉండేటటువంటి సిబ్బందిని లోపల ఉండేటటువంటి బంగారాన్ని ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేశారు, బెదిరించారు కూడా. సో అదే సమయంలో కీస్ తమ వద్ద లేవు, డిప్యూటీ మేనేజర్ దగ్గర ఉన్నాయంటూ సిబ్బంది చెప్పినటువంటి నేపథ్యంలో డిప్యూటీ మేనేజర్ ఎక్కడున్నారంటూ కూడా లోపలంతా కూడా కలియదిరిగారు. సో అదే సమయంలో సిబ్బంది డిప్యూటీ మేనేజర్కి సంబంధించినటువంటి అంశం చెప్పినప్పుడు ఆ మేనేజర్ దగ్గరికి వెళ్ళి లాకర్ కీస్ ఇవ్వాలంటూ కూడా బెదిరించారు. ఆయన ప్రతిఘటించడంతో ఆయన మీద ఫైరింగ్ చేసినటువంటి సందర్భం ఉంది. ఇక లోపల సీసీటీవీని కూడా గమనించినటువంటి దుండగులు ఆ సీసీటీవీ ఫుటేజ్ కూడా ధ్వంసం చేశారు. అక్కడ కూడా కాల్పులు దిగబడ్డారు. సో మొత్తానికి 10 టీంలు విస్తృతంగా గాలిస్తూ ఉన్నాయి. నిందితుల ఆచూకీ కోసం సంగారెడ్డి వైపు ఎక్కువగా ఫోకస్ చేసి వారి కోసం గాలింపు ముమ్మరం చేశాయి. ఓకే, థాంక్యూ.